ఏం లేదు కిరణ్, నేను అబ్బాయిలతో మాట్లాడినా నవ్వినా నీకు ప్రాబ్లమే, నేనేం చేసినా నీకు ప్రాబ్లమే. సో బెటర్ లెట్స్ బ్రేకప్. పిచ్చా నీకు? ఇన్నేళ్ళు రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్తావా? అది సిల్లీగా పొసెసివ్నెస్ అని చెప్పి. నీ పొజిటివ్నెస్ నీకు సిల్లీగా ఉందా కిరణ్? నాకు టార్చర్లా ఉంది. ఇదే విషయం నా ఫ్రెండ్కి చెప్తే తను కూడా ఇదే చెప్పాడు. అసలు పొసెసివ్నెస్కి రీజన్ ఏంటో తెలుసా? మా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ ల్యాక్స్లో సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ నా ముందే వాళ్ళకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే సింపుల్గా వేరేవాడు నచ్చాడు వెళ్ళిపోయారంట. వాళ్ళ రిలేషన్షిప్ మోర్ దెన్ 5 years. అంతెందుకు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా విడిపోతున్నారు. అంటే నేను కూడా అలా చేస్తానా? కరెక్టే, నా భయం కూడా అదే. నీకు వేరేవాడు నచ్చేస్తారేమోనని. ఫ్రెండ్స్ చెప్తున్నారు నీకు ఆ అమ్మాయి చాలా ఎక్కువరని. చాలామంది దగ్గర చూసా, సిల్లీ రీజన్స్కి బ్రేకప్ చెప్పేస్తున్నారు. అరే నాకు కూడా తెలియదు నువ్వు చెప్పినంత వరకు నీ ఎంత ఓవర్ పాజిటివ్గా ఉంటున్నానని. ఎక్కడుండి అలా బిహేవ్ చేయను, ప్రామిస్, నీ మీద ప్రామిస్. దీని అంతటికి కారణం నేనే. ఐఎమ్ రియల్లీ సారీ. ఇదా నీ పొజిటివ్నెస్కి రీజనా? చచ్చా నేను రోజులు. ఇకనైనా నార్మల్గా ఉంటావా? నీకు అస్సలు డౌట్ వద్దు. ఇక్కడ నుంచి కొత్త కిరణ్ చూస్తూ పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం బేబీ? కిరణ్, వంశీ కాల్ చేస్తున్నాడు. సరే లిఫ్ట్ చేసి మాట్లాడు. హే కిరణ్, సరదాగా అన్నా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని. ఓహో, చెప్పాను కదా చేంజ్ అయ్యానని. ఏం లేదు కిరణ్, నేను అబ్బాయిలతో మాట్లాడినా నవ్వినా నీకు ప్రాబ్లమే, నేనేం చేసినా నీకు ప్రాబ్లమే. సో బెటర్ లెట్స్ బ్రేకప్. పిచ్చా నీకు? ఇన్నేళ్ళు రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్తావా? అది సిల్లీగా పొసెసివ్నెస్ అని చెప్పి. నీ పొజిటివ్నెస్ నీకు సిల్లీగా ఉందా కిరణ్? నాకు టార్చర్లా ఉంది. ఇదే విషయం నా ఫ్రెండ్కి చెప్తే తను కూడా ఇదే చెప్పాడు. అసలు పొసెసివ్నెస్కి రీజన్ ఏంటో తెలుసా? మా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ ల్యాక్స్లో సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ నా ముందే వాళ్ళకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే సింపుల్గా వేరేవాడు నచ్చాడు వెళ్ళిపోయారంట. వాళ్ళ రిలేషన్షిప్ మోర్ దెన్ 5 years. అంతెందుకు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా విడిపోతున్నారు. అంటే నేను కూడా అలా చేస్తానా? కరెక్టే, నా భయం కూడా అదే. నీకు వేరేవాడు నచ్చేస్తారేమోనని. ఫ్రెండ్స్ చెప్తున్నారు నీకు ఆ అమ్మాయి చాలా ఎక్కువరని. చాలామంది దగ్గర చూసా, సిల్లీ రీజన్స్కి బ్రేకప్ చెప్పేస్తున్నారు. అరే నాకు కూడా తెలియదు నువ్వు చెప్పినంత వరకు నీ ఎంత ఓవర్ పాజిటివ్గా ఉంటున్నానని. ఎక్కడుండి అలా బిహేవ్ చేయను, ప్రామిస్, నీ మీద ప్రామిస్. దీని అంతటికి కారణం నేనే. ఐఎమ్ రియల్లీ సారీ. ఇదా నీ పొజిటివ్నెస్కి రీజనా? చచ్చా నేను రోజులు. ఇకనైనా నార్మల్గా ఉంటావా? నీకు అస్సలు డౌట్ వద్దు. ఇక్కడ నుంచి కొత్త కిరణ్ చూస్తూ పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం బేబీ? కిరణ్, వంశీ కాల్ చేస్తున్నాడు. సరే లిఫ్ట్ చేసి మాట్లాడు. హే కిరణ్, సరదాగా అన్నా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని. ఓహో, చెప్పాను కదా చేంజ్ అయ్యానని.